చామంతి వాళ్ళ నాన్న రామచంద్ర గురించి ఇబ్బంది పడడం ఎస్ఐ చూసి ఇంకా చాలా బాధపడి ఇంకా రావులు పిలుస్తూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు వర్షంలో తడవడం నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా కొన్ని రూల్స్ ఉంటాయి, నేనేం చేయలేను. పోలీసులు అంటే అందరు చెడ్డవాళ్ళు ఏముండరు. కొన్ని రూల్స్ మమ్మల్ని చేతులు కట్టేస్తే ఇదిగో మీ నాన్నకి ఏమవదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి జైలర్ మాటలకి చాలా థ్యాంక్స్ జైలర్ గారు అని చెప్పి చామంతి చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది. మా నాన్నకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకొని చాలు అని చామంతి అనగానే అది మా బాధ్యత అని చెప్పి జైలర్ అంటూ ఉంటారు. డ్రైవర్ బాబు, మీ మేలు జన్మలో మర్చిపోని చెప్పి చామంతి చేతులు పెట్టుకుని అడుగుతుంది. ఇంకా ప్రేమేమో ఇదిగో నువ్వు బాధపడితే చూస్తూ ఉండడం నాకు చేత కాదు. అయినా మీ నాన్న గురించి నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏం లేదులే. మీ నాన్నకి ఉన్న ప్రేమే ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇంకేం భయం లేదు కదా, పద వెళ్దామని చెప్పి ప్రేమ అనగానే థ్యాంక్ యూ జైలర్ గారు అని చెప్పి చామంతి చెప్తుంది. చెప్పగానే ప్రేమ కూడా చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. రామచంద్రయ్య, నీ చావు పాత వినాలని చెప్పేసి చాలా చూస్తున్నాను. నువ్వు ఈ పాట చచ్చే ఉంటావు. నేను చేసిన ఏర్పాట్లు జైల్లో ఉన్న నిన్ను పలకరించే ఉంటాయిలే, ప్రాణాలు తీసే ఉంటాయి కదా రమాదేవి అనుకుంటుంది. అప్పుడు ఉపేంద్ర ఫోన్ చేస్తుంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చాలా సంతోషంగా ఇదిగో ఆ రామచంద్ర చనిపోయి చెప్పేసి చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఉపేంద్ర చాలా ఇబ్బంది పడుతూ లేదు అని చెప్పి అనగానే ఏం మాట్లాడతావు నువ్వు, ఎలా తప్పించుకున్నాడు అని చెప్పి రమాదేవి అనగానే నేను జైల్లో పెట్టిన మనుషులు వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు అనుకున్నాను. సమయానికి వాళ్ళ సెల్లుని మార్చేశారంట. ఉపేంద్ర అనగానే సెల్లుని మార్చాడువేంటి, అన్సడన్గా మార్చాడువేంటి. రమాదేవి అనగానే వాడి కూతురు తన తండ్రి ప్రమాదం చెప్పేసి సెల్ మార్చని చెప్పి గొడవ చేసిందంట. అప్పటికప్పుడు పైన ఆర్డర్లు తీసుకొచ్చిందంట. ఆ మనుషులు నాకు చెప్పారు అని ఉపేంద్ర అనగానే ఏంటి ఆ రామచంద్ర కూతురికి అన్ని తెలివితేటలు ఉన్నాయా, అసలు ఎవరది, మన ప్లాన్ దానికి అది తెలిసింది అని రమాదేవి అనగానే నాకు తెలియట్లా అని చెప్పి ఉపేంద్ర అనగానే అదిగో అసలు మన ప్లాన్ తెలియపోతే అప్పటికప్పుడు సెల్ మార్చమని చెప్పి ఎంత గొడవ చేస్తుందంట చెప్పు, పైనుండి ఆర్డర్స్ తీసుకొస్తుంది రమాదేవి అనగానే అంటే మన ప్లాన్ మనకు తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు కదా, కానీ ప్లాన్ గెస్ట్ చేసింది ఎలా జాతపడిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఉపేంద్ర మాటలకి అసలు వాడు బతుకున్నంత వరకు నా చావు నన్ను తరుగుతున్నట్టే లెక్క. నా గత గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, నా ప్రాణం తీయాలని చూసిన వాడు నా దగ్గరికి ఉన్నా తెలిసిన వాడిని ఎలా అలా వదిలేస్తాను, అది నాకే ప్రమాదం, నీకెందుకు అర్థం కావట్లా అని రమాదేవి అనగానే అర్థమైంది కాబట్టే కదా అన్నీ అరేంజ్ చేస్తున్నాను, కానీ చివరి నిమిషంలో మిస్ అయిపోయింది ఉపేంద్ర అనగానే అసలు ఎవరో రామచంద్ర కూతురు ఎక్కడుంది అని రమాదేవి అడుగుతుంది. తొందరలోనే పట్టుకొని నీ ముందు నిల్చోబెడతాను, నేను కూడా అసలు ఎలాగైనా సరే నేను ఫినిష్ చేస్తానని చెప్పి ఇగో వాడు కోర్టుకు వస్తున్నాడు అని చెప్పి ఉపేంద్ర అనగానే ఓహో వాడు కోర్టుకు వస్తున్నాడా, సరే లాయర్ సంగతి నేను చూసుకుంటానులే అని రమాదేవి అనగానే ఉపేంద్రకి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. రమాదేవి చాలా ఆవేశంగా లాయర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారి న్యూస్ పేపర్ చదువుతూ రామచంద్ర జైల్లో ఎందుకున్నాడు, తన మీద హత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఏంటంటే మీకు తెలుసా అని చెప్పి చంద్రిక అనగానే నేను ఈ స్థాయికి ఉన్నాడు తనే కారణం, ఇదిగో ఒకప్పుడు నన్ను కాపాడాడు, అలాగే లాయర్ని పెట్టి నా సమస్యను తన సమస్యను చెప్పి నన్ను ఈ స్థితికి నిలబెట్టి గొప్ప మనిషి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటని ప్రేమ కూడా వింటూ ఉంటాడు. మరి అంత మంచి మనిషి జైల్లో ఉండడం ఏంటని చంద్రిక అడుగుతుంది. ఏమో నాకు అర్థం కావట్లేదు, అసలు రామచంద్ర అసలు ఏ తప్పు చేయడు, కానీ ఏదో జరిగింది అతన్ని కావాలని చెప్పి అనవసరంగా కేసులు ఇరికించారేమో అని హర్షవర్ధన్ డౌట్ పడుతూ ఉంటాడు. పక్క నుండి ప్రేమ అంతా వింటూ ఉంటాడు. రామచంద్రని కోర్టుకు తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు చామంతి చూసి నాన్న అని చెప్పి వెళ్తుంది, తప్పుకోమని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటారు. ఇంకా అదే పరంగా చామంతి ఏడుస్తుంది. రామచంద్ర జీప్ దిగి వస్తూ ఉంటాడు. నాన్న అని చెప్పి చామంతి అని ఇంకా ఆపుతూ ఉంటుంది. సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మాట్లాడండి మా నాన్నని అని చామంతి అనగానే బిడ్డ ఇదిగో నేను చెయ్యని నేరానికి నీకు నాకు మధ్య అడ్డుగోడ మిగిల్చింది కదా, కన్న బిడ్డ కళ్ళ ముందున్నా మాట్లాడలేకపోతున్నానని చెప్పి రామచంద్ర బాధపడుతుంటాడు. నాన్న నువ్వేం బాధపడద్దు, మన తరఫున వాయిచ్చే లాయర్ చాలా పెద్ద లాయర్ అంట, ఆయన నిర్దోషం నిలిపించి నేను బయట తీసుకొస్తారంట అని చెప్పి చామంతి అన్న మాటలకి దేవుడు లాంటి రాజుగారు రాణిని చంపినప్పుడే ఈ బతుకు మీద నాకు ఆశే పోయిందమ్మా, ఆయన బతానంటే అది నీకోసమే తల్లి అని రామచంద్ర మాటలకి నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వెందుకు నా బతుకు మీద ఆశ పోగొట్టుకోవాలి, నీ కూతురు ఉన్నాను నిర్దేశంగా బయట తీసుకొచ్చేదాకా నేను నిద్రపోనా నాన్న అని చెప్పి చామంతి అనగానే నా కోసం ఇంకా నువ్వు ఎన్ని బాధలు పడతావమ్మా అని రామచంద్ర అనగానే అదేంటి నాన్న అలా మాట్లాడుతావు, అసలు నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను అని చామంతి అనగానే అమ్మ మాటను చాలు కోర్టు టైం అవుతుంది రా అని చెప్పేసి ఎస్ఐ ఇంకా అదే పని రామచంద్ర తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా చామంతి నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా కుమిలిపోతుంది. అప్పుడే వెనక్కి చూస్తుంది ఉపేంద్ర ఉంటాడు. ఉపేంద్ర అదే పని కోపంగా చామంతికి వచ్చి గొంతు పట్టుకోపోతూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా అలాగే
కళ్ళు మూసుకొని భయంతో చూస్తూ ఉంటుంది. ఉపేంద్ర చాలా ఆవేశం వస్తూ ఉంటుంది. ఇంకొంచెం కంట్రోల్ చేసుకొని, ఇదిగో ఆ రోజు తప్పించుకున్నావు, అలాగని నేను వదలను, ఇదిగో మళ్ళీ నువ్వు బయట ప్రపంచం చూడకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఉపేంద్ర కానీ, కష్టాలు నమ్ముకొని బతికేవాడు, నీలాగే మోసం చేసి మేము బతకటం నువ్వేంటి రన్ చేసేది, ఇదిగో నువ్వేంటి రన్ చేసేది, మా నాన్న బయటకు వస్తాడు కదా, అప్పుడు ఆయన చేతిలో నువ్వేమైతే ఆలోచించుకో అని చామంతి అనగానే, వస్తాడా ఎక్కడికి, మీ నాన్న బయటకు వచ్చని చెప్పి కళ్ళగంటున్నావా, ఇదిగో ఎవరు తీసుకొస్తారు, ఎలాగొస్తాడో నేను చూస్తా, ఎవడు రాడు, ఇదిగో ఇటు నుండి ఇటు జైలుకే వెళ్తాడు అని ఇంకా అదే పనిగా చూడు వార్నింగ్ వచ్చి ఉపేంద్ర వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చామంతి ఒకసారి బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఏంటి వీడు ఇలాగ అంటున్నాడు ఏంటి, లాయర్ వస్తారు కదా అని చెప్పి అదే పనిగా చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అనుకోని విధంగా అక్కడ రమాదేవి లాయర్ని బెదిరిస్తే గన్ ఏం పెట్టి ఇంకా భయపెట్టిస్తూ ఉంటుంది. ఇంకా లాయర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా రామచంద్ర కేసు వాదించలేక ఇంక తను వదులుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడేమో చామంతి ఎప్పుడు లాయర్ వస్తాడా, వాళ్ళ నాన్న కేసు వాదిస్తాడని చెప్పి చూస్తూ ఉంటారు. రమాదేవి మాత్రం అదే పని గమ్ ఏం చేసి ఉంటుంది. ఇంకా లాయర్ భయపడుతూ ఉంటారు. రామచంద్రని కోర్టులో ప్రవేశిస్తూ ఉంటారు. ఇంకా బోన్లో నుంచోబెడతారు. పదే చామంతి ఇంక లాయర్ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి ఇంకా ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంకా లాయర్ భయపడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. చామంతి టెన్షన్ పడుతుంది, ఇదేంటి లాయర్ కాల్ చేసి లిఫ్ట్ చేయని చెప్పి అనుకుంటూ డౌట్ ఉపేంద్ర చూస్తుంది. ఉపేంద్ర అదే పని చామంతిని చాలా కోపం చూస్తూ నవ్వుతూ ఉంటాడు. చామంతి సిచ్యువేషన్ అర్థంగా మళ్ళీ లాయర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి అదే పని ఫోన్ చూసి ఇంకా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా లాయర్ భయపడుతూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. చెప్పమ్మా అనగానే, సార్ ఏంటి సార్ మీరు ఇంకా కోర్టు రాలేదు అని చెప్పి చామంతి భయం కాడుతూ, ఇదిగో కోర్టు స్టార్ట్ అయిపోతుంది, జడ్జి గారు వచ్చారు అని చెప్పి చామంతి తన మాటలకి అంటే, అమ్మా నేను రాలేను అని చెప్పి లాయర్ మాటలు చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా రామతి నవ్వుతుంది, అయ్యో అదేంటి సార్ వస్తా అన్నారు కదా, మా నాన్న తరపున వాయిస్తా అన్నారు కదా, మాటిచ్చారు కదా సార్, తీరా కేసు వాయిదాకి వస్తే రానంట ఏంటి సార్ అని అదే పనిగా భయపడుతూ చామంతి అడుగుతుంది. రావడం కుదరదమ్మా అంటే, మీ కేసు నేను వాయించలేను, ఇంకెవరైనా చూసుకో అని చెప్పి లాయర్ అంటే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. సార్ అని చెప్పి చామంతి భయపడుతుంది. ఇప్పుడు లాయర్గా రానంటున్నారు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి భయపడుతుంది. చూడండి మీరు వెనకాలని చెప్పి తెలియక ఈ కేసు ఒప్పుకున్నానండి, నన్ను క్షమించండి అని చెప్పి లాయర్ చేతులు జోడించి అడుగుతూ ఉంటాడు. ఇంకా రమాదేవి నవ్వుతుంది. యువతలు నేనున్నానని తెలిస్తే అవతల వాళ్ళు ఎవరు ఎదురు అని చెప్పేసి నాకు తెలుసులే, నేను ఉన్నాను తెలియక మీరు ఒప్పుకున్నారు, తెలుసుకున్నాక తప్పుకున్నారు, అందుకే మాటలు వదిలేస్తున్నా, ఇదిగో అవతల వాళ్ళ నుండి ఉచితంగా సాయం తీసుకోవడం ఈ రమాదేవికి అలవాటే లేదు, ఇదిగో మళ్ళీ అవకాశం వచ్చినా ఏమీ కాదు ధైర్యం ఇచ్చినా సరే ఈ కేసుని వాదించకూడదు, అర్థమవుతుందని చెప్పి రమాదేవి గన్ చూస్తూ ఇంకా మాట్లాడుతుంది. రామచంద్రయ్య నీ దగ్గరికి వస్తున్నాను, నీ శిక్ష పడింది, జీవితకాలం బయటకు రావనే వార్త నా చెవులార వింటాను అని చెప్పి రమాదేవి నవ్వుకుంటుంది. అప్పుడు ఇంకా లాయర్ని ఇంకా జడ్జి గారు చెప్పి ఇంకో కేసు వాదించమని అంటూ ఉంటారు. ఇంకా వచ్చి చాలా కిరాతకంగా అలాగే రాణి గారిని రాజుని చంపడానికి కారణం అయ్యాడు అని చెప్పి రామచంద్ర మీద కేసు మోపుతూ ఉంటారు. ఆ మాటని చామంతి చాలా భయపడుతూ ఉంటుంది. ఉపేంద్ర అవుతూ ఉంటాడు, అయ్యా నాకే పాపం తెలియదయ్యా, నన్ను నమ్మండి అని రామచంద్ర రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. అయ్యో టైం అయిపోతుంది, ఏం చేయాలి అని చెప్పి చామంతి అనుకుంటే ప్రేమ్ కాల్ చేస్తుంది. ఇంకా ప్రేమ్ అప్పుడే ఇంకా ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటి చామంతి వచ్చేస్తున్నా అని ప్రేమ్ అనగానే, నువ్వు రావడం కాదు బాబు, లాయర్ గారు కోర్టు రానంటున్నారు అని ఇంక చామంతి తన మాటలకి, అదేంటి రాకపోవడం ఏంటి, వస్తాను కానీ ప్రేమ్ అనగానే, ఏమో కోర్టు రాలేదు, ఎందుకు రాలేదంటే నేను రాలేను, ఫోన్ కట్ చేశారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు, వాదన మొదలైంది, ఇంకా మా నాన్న ఎవరు కాపాడతారు, ఇప్పటికిప్పుడు ఏ లాయర్ వస్తాడు అని చెప్పి చామంతి అదపని ఏడుస్తూ ప్రేమ చెప్తూ ఉంటుంది. నువ్వేం కంగారు పడుకో, నేను వస్తానని చెప్పి ప్రేమ అనగానే, నువ్వు కాదు బాబు లాయర్ కావాలి అని చామంతి అంటుంది. ప్రేమ ఇంకా ఏం మాట్లాడు, మా నాన్న కాపాడే లాయర్ కావాలి అని అదే పని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ప్రేమ్ మాత్రం ఇంకా ఏం మాట్లాడి వింటూ ఉంటారు. అంత పెద్ద లాయర్ కేసు వాదిస్తాడు, మా నాన్న బయట తీసుకొని చెప్పి ఎంతో నమ్మకంగా ఉన్నాను, కానీ ఇప్పుడేమో రానన్నాడు, ఇప్పుడు ఎవరు వస్తారో చెప్పు అని చెప్పి చామంతి నేను వస్తా అంటున్నా కదా, 10 నిమిషాలు అక్కడ ఉంటానని చెప్పేసి ప్రేమ్ అంటే ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా చామంతి ఇంకా ఏం చేయాలి అర్థంగా టచ్ పడిపోతుంటుంది. రాజ్యాంపలను చంపిన ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇంకా లాయర్ వాదిస్తూ ఉంటారు. ఇంకా జడ్జి గారు అన్నీ వింటూ ఉంటారు. చామంతి భయపడుతూ ఉంటుంది. అయ్యా నన్ను నమ్మండి అయ్యా, నాకు ఏ పాపం తెలీదు, నేను ఏ నేరం చేయలేదు, నన్ను అనేక కేసులు ఇరికిస్తున్నారు అని రామచంద్ర అంటూ ఉంటారు. ఏంటి మీ తరపున లాయర్ లేరా అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటారు. ఇంకా అదే పనిగా చామంతి వైపు రామచంద్ర చూస్తూ ఉంటారు. ఇంకా రానని చెప్పి చామంతి సైకిల్ చేస్తుంది. ఇంకా రామచంద్రకి మొత్తం సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా ఏం మాటలు బాగా ఉంటారు. ఉపేంద్ర అదే పని అవుతూ ఉంటాడు. ఇగో వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర ఉంటూ
వాళ్ళు దారుణంగా చంపారు. ఈ రామచంద్రయ్య తప్పించుకోకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను అని చెప్పేసి లాయర్ అదే పనిగా కేసు వాదిస్తూ ఉంటారు. ఇంకా రామచంద్ర ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా అలా చూస్తుంటారు. చామంతి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న శిక్ష పడని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఉపేంద్ర అదే పని సంతోషపడుతూ ఉంటాడు. ఇతను హత్య చేశాడు, పక్కా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి అమాయకంగా నాకు ఏ పాపం తెలియని చెప్పేసి కోర్టు వాళ్ళు నమ్మినా చూస్తున్నాడు అని రామచంద్ర గురించి అదే పనిగా లాయర్ చెప్తూ దీని గురించి ఏ లాయర్ కేసు వాయిదా రాడు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనున్నా అని చెప్పి ప్రేమ వస్తూ ఉంటాడు. ఎవరైనా చేయాలంటే చూస్తాడు. చామంతి షాక్ అయిపోతుంది. అదేంటి ప్రేమ లాయర్గా వచ్చని చెప్పి అనుకుంటూ షాక్లో చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ ఇంకా గతంలోకి వెళ్తూ ఉంటాడు. అలాగే తన కేసు వాదించడం, అలాగే రమాదేవి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ కోర్టు మెట్లు ఎక్కకూడదు, నాకు మాట ఇవ్వని చెప్పి అడగడం, ఇంకా ప్రేమ ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. మాట ఇవ్వని చెప్పి రమాదేవి చెయ్యి ఇస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ ఇంకా ఏం మాట్లాడలేక మాటిస్తూ ఉంటాడు. ఇంకా రమాదేవి చాలా కోపం చూస్తూ ఇంక వెళ్ళిపోతుంది. అదంతా ప్రేమ గుర్తించుకుంటాడు. ఇంకా అప్పుడే కోర్టుల మెట్లు ఎక్కి ప్రేమ వస్తూ ఉంటాడు. చామంతికి అర్థం కాదు, ఇంకా షాక్లో అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి పెద్ద లాయర్ మాట్లాడని చెప్పి అమ్మాయి చెప్పింది, ఇతను డ్రైవర్ కదా, ఇదేంటి ఇతను వచ్చాడని చెప్పి రామచంద్ర కంగారు పడుతూ ఇంకా ప్రేమ చూస్తూ ఉంటాడు. రమాదేవి చాలా సంతోషం కోర్టుకు వస్తూ ఉంటుంది. రామచంద్ర శిక్ష పడుతుంది, ఇంకా జైల్లోనే ఉంటాడు అని చెప్పి నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. కోర్టు రాగానే కారు దిగిపోతూ ఉంటుంది. వీడెవడు అసలు ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి ఉపేంద్ర కంగారు పడుతూ గుర్తించుకుంటూ ఉంటాడు. ఏంటి చాలా సంవత్సరాలతో గ్యాప్ వచ్చినట్టు మళ్ళీ వచ్చావు ఏంటి అని జడ్జి అనగానే కొన్ని కారణాల వల్ల గ్యాప్ అవ్వాల్సి వచ్చింది ఎవరన్నా చెప్పి ప్రేమ అనగానే సరే నువ్వు ప్రొసీడ్ అవ్వు అని చెప్పి జడ్జి అనగానే సరే అని చెప్పి ఈ కేసులో ఇతనే నిరసన చెప్పేసి చాలా గ్యాప్ తర్వాత ఇదిగో కేసు వాళ్ళు తీసుకోకుండా ఏంటి యువ లాయర్ గారు కోర్టు వేసి వచ్చారు అని చెప్పి ఉపేంద్ర లాయర్ అంటూ ఉంటారు. చామంతికి అసలు సిచ్యువేషన్ అర్థం కదా, ఇదేంటి తిని రావడం ఏంటి అని చూస్తూ ఉంటారు. నేను సడన్గా వచ్చాను కానీ కేసు మొత్తం స్టడీ చేశాకే వచ్చా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇదిగో మీ అన్ని సార్లు చూశారు కదా, ఇంకా శిక్ష వేయడా టైం కల్లా నేను వచ్చాను, నేను వాయిస్ అని చెప్పేసి ఇదిగో కోర్టు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. దయచేసి అసలు వాద ప్రతివాదానికి అసలు ఏం అవకాశం ఇవ్వకుండా శిక్ష వేయాల్సిందిగా కోర్టును కోరుకుని చెప్పేసి ఉపేంద్ర లాయర్ అంటూ ఉంటారు. ఇంకా చామంతికి అర్థం కాదు, టెన్షన్ పడుతుంది. ఆయన ఒక నేరస్తుని శిక్షించలేకపోయినా సరే పర్లేదు, ఒక అమ్మాయికి మాత్రం శిక్ష పడుకొని చెప్పేసి మన న్యాయస్థాన సిద్ధాంతం కదండి, ఆ సిద్ధాంతం విరుద్ధంగా వాదన అవసరం లేదు, శిక్ష విధించని చెప్పి మన సీనియర్ లాయర్ గారు అని ప్రేమ్ వాదిస్తూ ఉంటాడు. ఆయన నేరం చెప్పి మీరు అంటున్నారు, నిరపని చెప్పి నేను అంటున్నాను. ఇవన్న కేసు గురించి ఏం తెలియకుండానే లాయర్ గారు అది నిరపని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఏంటి అని ఉపేంద్ర లాయర్ గానే నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను, అలాగే నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ్ పర్మిషన్ అడుగుతూ ఉంటారు. సరే పర్మిషన్ జడ్జి గారు ఇస్తూ ఉంటారు. అసలు రామచంద్ర శిక్ష పడింది తెలుస్తుంది నాకు, నేను ముందుకని వెళ్ళాను అనుకో నన్ను చంపడానికి కూడా వెనకాడగా అని చెప్పి భయపడుతూ అదే పని కారులో ఉండి చూస్తూ ఉంటుంది. అలాగే రామచంద్రని అదే పనిగా ప్రేమ అడుగుతూ ఉంటారు. రాజుగారు రాణిగారు ఎలా చనిపోయారో కోర్టు వారు చెప్తారని ప్రేమగా చెప్తానయ్యా అని చెప్పి రామచంద్ర అనిపోతూ ఉంటారు. ఇదిగోండి అసలు తీర్పిచ్చే టైంలో మళ్ళీ ఫస్ట్ నుండి విచారించి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఉపేంద్ర లాయర్ అనగానే లేదండి అయినా రామచంద్ర ఎంతవరకు తప్పు ఉందని తెలుసుకొని చెప్పి నా ప్రయత్నం అంతే, ఇంకేం కాదు ప్రేమగా సరే అడగండి అని చెప్పి జడ్జి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా మీరు చెప్పండి అని చెప్పి ప్రేమ అడుగుతుంటారు. రామచంద్ర జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు. అంటే అన్ని మంది ఉండగా రామచంద్ర గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అని కేసు ఎలా ఫైల్ చేసి నాకు అర్థం కావట్లేదు ప్రేమ అంటూ వాదిస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ ఏమీ పోయలేదు, ఆయన తీసుకొచ్చిన పసుపులోనే కెమికల్ కలిసిన కారణంతోనే మొత్తం అసలు ఈయన మీద నేరం నెట్టే ప్రయత్నం చేసి చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమకు వాదిస్తూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చిన వాళ్ళ కెమికల్ ఎలా కలుపుతారు, ఆయన వచ్చిన జనాలు నేను కల్పించవచ్చు కదా, ఆ తెలియక అమ్మాయికి ఇది తీసుకొచ్చి అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రేమ వాదిస్తుంటాడు. మళ్ళీ ఉపేంద్ర లాయర్ వచ్చి ఆపుతూ ఉంటాడు. జడ్జి గారు ఆయన రాజు రాణిగా చంపడానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కానీ ఈ లాస్ట్ టైంలో ఈ యంగ్ లాయర్ వచ్చి కావని చెప్పి డైవర్ట్ చేస్తాడని చెప్పి ఉపేంద్ర లాయర్ అనగానే అవునని అడిగే లాజిక్ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలరా, అప్పుడు నేను అంగీకరిస్తానని చెప్పి ప్రేమ మాటలకి ఇంకా లాయర్ ఇంకా ఏం మాట్లాడు సారీ అని చెప్పి తన ప్లేస్లో కూర్చుంటాడు. ఉపేంద్ర టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రేమ అదే పరంగా రామచంద్రని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అన్నీ చెప్తుంటారు. అక్కడ రామదేవి చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇదేంటి ఎవరు బయట రావట్లా, ఏంటి లాయర్ కేసుని ఎంతసేపు వాదిస్తాడు అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అక్కడ ప్రేమ ఏమో నాన్ స్టాప్ కేసు వాదిస్తూ ఉంటాడు. ఇంకా అన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఇదేంటి వీడేంటి గట్టి లాయర్లా ఉన్నాడు, ఏంటి ఇలా లాజిక్గా మాట్లాడుతూ ఉపేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా చామంతి చాలా సంతోషపడుతుంది. ఇంకా ప్రేమ వాదించే విధానం చూసి ఏంటి ఇంకెంతసేపు అని చెప్పి రావని కంగారు పడుతూ ఇంకా కార్ దిగి కోర్టులో రాబోతూ ఉంటుంది. ఎవరైనా పెరుగులో దొరికితే మన ఛానల్ వేసుకోవచ్చు, టీఆర్పీ దొరుకుతుంది అని చెప్పి మీడియా అనుకుంటూ అదే పనిగా చూస్తుంటారు. ఇదేంటి కెమెరా రమాదేవి తిప్పండి ఆవిడ వస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళు అదే పనిగా తన వైపు ఫోకస్ చేస్తూ ఉంటారు. రమాదేవి చాలా సీరియస్గా కోర్టులోకి వెళ్తూ ఉంటుంది. మేడం ఆగండి అని చెప్పి మీడియా వాళ్ళు ఆపుతూ ఉంటారు. కెమెరా ఆఫ్ చేయని
రమాదేవి అనగానే అసలు ఇదేంటి మీరు ఇంత పేరున్న వాళ్ళు కోర్టుకి ఎందుకు వచ్చారు, ఏ కేసు మీద వచ్చారు అని మీడియా అదే పనిగా అడుగుతూ ఉంటారు. ఇంకా రమాదేవి చాలా కోపం తడబడుతుంది. ఇంకా ఏం మాట్లాడుతూ చూస్తాడు. ఏ కేసు గురించి రాలేదు, నా ఫ్రెండ్ ఒక లాయర్ని కలవడానికి వచ్చాను అంతే అని రమాదేవి అనగానే కేసు గురించి కాదంటున్నారు కానీ ఇంటర్వ్యూ వచ్చి కదా మేడం అని చెప్పి రిపోర్టర్ మాటలకి ఇక్కడ కాదు ఆఫీసర్ రండి ఆ రమాదేవి అనగానే నిజంగా ఇస్తారా మేడం అని చెప్పి రిపోర్టర్ అంటూడదు. ఇస్తాను రండి అని రమాదేవి అంటూడదు. ఇంకా చాలా టెన్షన్ పడుతుంది, తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి ఏం చాలా అర్థం కాక వెళ్ళి మళ్ళీ కారులో కూర్చుంటుంది. ఇంకా టెన్షన్ పడుతుంది. సరే ఆ జంట హత్యలు రామచంద్ర చేసినట్టు వాళ్ళది సాక్ష్యాలు అని చెప్పి ఇంకా జడ్జి గారు ప్రేమను అడుగుతూ ఉంటారు. అయినా మీరు లేదు అంటానికి ఏం చేస్తారని జడ్జి అనగానే అంటే ఆధారాలు ఉన్నాయి, సడన్గా కేసు టేకప్ చేశాను కదా అందుకే మీ ముందు ప్రవేశపడ్డానికి కొంచెం టైం కావాలి అని చెప్పి ప్రేమ్ రిక్వెస్ట్గా జడ్జి గారిని అడుగుతూ ఉంటారు. ఇంకా జడ్జి గారు ఇంకా ఇద్దరు వాదోపవాదాలు విన్నాక ఇంకా సరే మళ్ళీ ఈ కేసు వచ్చే నెల 25కి వాయిదా పడింది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటను చామంతి అలాగే రామచంద్ర చాలా సంతోషపడుతుంటారు. ఉపేంద్ర షాక్ అవుతూ ఉంటారు. బాబు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, మీ టైం రాకపోతే ఈ పడిన శిక్ష పడేది అని ప్రేమ చేతులు పెట్టుకొని రామచంద్ర అంటూ ఉంటారు. అవును మీరు లాయర్ ఏంటి నాకు అర్థం కావట్లా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు డ్రైవ్ తిరిగారు, ఇదేంటి ఇప్పుడు మీరు కోర్టు వేసుకొని వస్తే అది నిజమా ఇది నిజమా నాకేం అర్థం కావట్లా బాబు అని చామంతి అనగానే అది నిజమే ఇది నిజమే దీని వెనకాల పెద్ద కథే ఉందలే నీకు తర్వాత చెప్తానులే అని ఇంకా మీరేం భయపడకండి మీరు తొందరగా బయటకు వస్తారు అని చెప్పి ఇగో మిమ్మల్ని బయట తీసుకొచ్చే బాధ్యత నాది అని ప్రేమ్ అనగానే ఇదిగో బాబు ఎన్నాళ్ళు అందరం తప్పు చేయని చెప్పి అన్నారు తప్ప ఇదిగో ఒక్కసారిగా నువ్వొకడవే నేను తప్పు చేయని చెప్పేసి నా తరపున నువ్వు వాయిదాకి వచ్చావు కదా బాబు అని చెప్పి రామచంద్ర సంతోషపడుతూ చేతులు జోడించి రామచంద్ర ఇంకా అడుగుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చామంతి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా ఉపేంద్రకి ఏం అర్థం కాదు, అసలు వీడిని అలాగే ఫోటోలు తీసి మేడం పంపిస్తా అని చెప్పి ఉపేంద్ర అంటూ ఇంక ఫోన్ తీసుకొని వీడియో తీపోతూ ఉంటారు. అక్కడ జనాలు అడ్డొస్తుంటారు, తప్పకోండి అని చెప్పి చిరాపడుతూ ఉంటాడు. ఇంకెలాగైనా సరే చామంతి ప్రేమ్ అలాగే రామచంద్ర ఫోటో రామచంద్ర పంపించని చెప్పి ఉపేంద్ర ట్రై చేస్తూ ఉంటాడు. ఏం పర్లేదు మీకు కంగారు పడకండి, ఇదిగో మీరు ఏ తప్పు చేయని చెప్పి నేను నిరూపిస్తానుగా అని చెప్పి ప్రేమ్ హామీ ఇస్తూ ఉంటాడు. అదే పనిగా ఉపేంద్ర ఇంకా ఫోటో తీస్తూ ఉంటాడు. పద్దాక అడ్డోస్ అని చెప్పి చిరాపడుతూ ఉంటాడు. ఇంకా తన వల్ల కాలేకపోతుంది. చూడండి అసలు ఈరోజు ఉన్నపలంగా రావడం వల్ల పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి మీరు అని ప్రేమ అనగానే నిజంగా నాకు ధైర్యంగా ఉందయ్యా అని చెప్పి రామచంద్ర అంటూ ఉంటాడు.